గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు కోటి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక డౌట్ సార్, ఇలా అడగొచ్చా లేదో. మణిశర్మ గారు, కోటి గారు, మీరు కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఇప్పటికీ ఇవ్వగలరు. మణిశర్మ లాంటి వ్యక్తి మేము కూడా ఉన్నామని గుర్తించండి. కోటి గారు లాంటి వ్యక్తి మంచి సంగీతం ఇవ్వడానికి రెడీ, వచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది ఇండస్ట్రీలో? వాళ్ళ పాటలు చూస్తే అద్భుతమైన పాటలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ చూస్తే అదొక రికార్డు. అలాంటి వారికి ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి? అంటే వాళ్ళు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే మీకు ప్రతి డైరెక్టర్కి ఒక స్పాన్ ఉంటుంది సార్. అలాగే ఆ డైరెక్టర్తో పాటు వాళ్ళ థాట్, అంటే వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు కదా. నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడుతాను, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఇలాగ ఉంటాయి, సినిమాలు ఇవి అవి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. దానికి ఒక ఇది ఉంటుంది, స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ వరకు అవి నడుస్తాయి. ఆ తర్వాత ఇంకొక టేస్ట్, ఇంకొక జనరేషన్ ఇంకొక టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డైరెక్టర్స్ తాలూకా ఎరా మారుతుందో ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్స్తో పాటు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎరా కూడా మారిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకు ఇప్పుడు ఎవరైతే ఫుల్ హైలో ఉన్నారో వీళ్ళే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అప్పుడు జనరేషన్కి ఏం కావాలో అది దాంతో రెడీగా ఉంటారు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏమి ఇవ్వలేరా అంటే, ఇవ్వగలరా లేదో టెస్ట్ చేసే ధైర్యం ఎవరికి లేదు. కరెక్ట్ వర్డ్స్, అది జరగట్లేదు. అండ్ నా దగ్గర ఒక కంపారిజన్ ఉంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ స్వింగ్లో ఉన్నారు, అద్భుతమైన పాటలు ఇస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్గా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయారు. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన స్టార్ట్ చేశారు. దేవి నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే మీకు ఆయన మీద వాత్సల్యం ఉంది కాబట్టి చెప్పండి. దేవి యాక్టింగ్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. అవునా? నేను మొదటి నుంచి ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీఈస్ ఎ వెరీ గుడ్ లుకింగ్, అట్ ది సేమ్ టైం హీ కెన్ యాక్ట్. తను ఏదో సినిమా చేస్తే నేను కన్విన్స్ అయ్యేవాడినో కాదో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా కన్విన్స్ అవుతున్నాను. ఎందుకంటే ఆ లుక్ కానీ తను తీసుకున్న డెసిషన్ కానీ రెండు బాగున్నాయి అనిపించింది నాకు. సినిమా చూసిన తర్వాత నేను చెప్పగలను. నేను ఎందుకు దీని గురించి పర్టికులర్ చెప్తున్నాను అంటే, శ్రీను వాసంతి లక్ష్మి నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను తిట్టారు, నీకు అవసరమా యాక్టింగ్, దట్టు ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని. అదే జనం థియేటర్కి వచ్చి ఫస్ట్ డే ఈ సినిమా చూసి మళ్ళీ వీడిని ఇంకొకసారి తిట్టడానికి అవకాశం వస్తుంది అని థియేటర్కి వచ్చి సినిమా చూసి అదే జనం ఫోన్ చేసి, ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకెవరు చేసున్నా మేము కన్విన్స్ అయ్యేవాళ్ళం కాదేమో, అంత గొప్పగా చేసావు, నువ్వే చేసావు అని పొగిడినోళ్ళు ఉన్నారు. ఈరోజు దేవి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే రేపు శ్రీనివాసంతి లక్ష్మికి జరిగిన సీనే రిపీట్ అవుద్దని నా ఫీలింగ్. కానీ బాగా ఇష్టం ఉంటుంది కదా దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు? తన ఎనర్జీ చాలా, తన సాంగ్స్లో ఎనర్జీ ఉంటుంది. దట్టు సాహిత్యం బ్లడ్లో ఉంది కదా తనకి, అందుకు తన సినిమాల్లో సాహిత్యం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ రెండిటికి నేను ఫ్యాన్ని. సార్, నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. అండ్ చాలా వైద్యం పట్ల కూడా, అంటే డాక్టర్స్ పట్ల కూడా చాలా ఇరిటేట్ అయ్యారంట, ఒక రకంగా నరకం అనుభవించారట. అంటే ఇరిటేట్ అని కాదు, కానీ క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందంటే, అది తెలిసినప్పుడు క్యూర్ అయిపోతే బాగున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ అవడం చూసి వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగున్నా అనే ఫీలింగ్ వస్తుంది. మా నాన్నగారు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ మాకు కలిగింది. ఎందుకు అంటే, మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి సఫర్ అవ్వడం మనం చూడలేము సార్. ఎంత క్లోజ్ ఉన్నా వీళ్ళు సఫర్ అవుతూ ఇలాగే మన మధ్యలో బతకాలి అనుకుంటే అంతకన్నా సాడిజం ఇంకోటి ఉండదు. అందుకు మేము లిటరల్గా ప్రే చేసాం, ఇంత సఫరింగ్ వద్దు దేవుడా, తీసుకెళ్ళిపోవాలి. అది నాకు తెలిసి ఆ ఫేజ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే నేనేంటంటే క్యాన్సర్ విషయంలో ఇప్పుడున్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ, ఇవి కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్, ఎందుకంటే నేను ఎంతమంది చూస్తున్నానో
అందరూ కూడా అంటే సక్సెస్ రేట్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్‌కి ఇంత సక్సెస్ రేట్ ఉంది, అందుకు ఇదే కరెక్టు అనడానికి ఒక సక్సెస్ రేట్ ఉండాలి. ఎలోపతిలో మిగతా ట్రీట్మెంట్స్ అన్నిటికీ సక్సెస్ రేట్ ఉంది. హ్మ్. సక్సెస్ రేట్ బిలో 50% ఉన్న ఏది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని నా ఫీలింగ్. సార్ నాకు తెలిసి ఇది బిలో 10% ఉంది సక్సెస్ రేటు క్యాన్సర్ ట్రీట్మెంట్. అలాంటప్పుడు ఇదే ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారు అనేది నా ఇదనమాట వాదన. దీని మీద ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చి నా మీద విరుచుకుపడతారు. బట్ స్టిల్ ఐసే బయోప్సీ దగ్గరే తప్పు జరుగుతుంది అంటాను నేను. హ్మ్. ఒక టిష్యూని జస్ట్ అలా క్లోజ్డ్ షెల్తో టిష్యూ ఉన్నదాన్ని అలా పొడిచి ఒక తీస్తారు. తీయగానే దాని త్రూగా బ్లడ్ ఫ్లో అయ్యి ఆ టిష్యూ తాలూకు చిన్న చిన్న సెల్స్ బాడీలో ఎక్కడెక్కడికో వెళ్ళి స్ప్రెడ్ అయ్యి స్టే అవుతాయి. ఏదో ఒక రోజు అవి అక్కడక్కడ మళ్ళీ అక్యుములేట్ అవుతాయని నా ఫీలింగ్. నేను తప్పని డాక్టర్లు వాదిస్తారు. హ్మ్. కానీ బయాప్సీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుద్ది, కనీసం సెకండ్ టైం అయినా రీలాప్స్ అవుతుంది అనడానికి బయాప్సీ కారణం అని నా ఫీలింగ్. సార్ నువ్వేం చూసావు మీ నాన్నగారు తప్ప అనేసి అంటారు. అంటే చాలామంది పేషెంట్లు నేను చూశాను తర్వాత, చాలామంది పేషెంట్లు. అందుకు బయాప్సీ కాకుండా ఇంకేదో ఒక మెథడ్లో మీరు క్యాన్సర్ గురించి తెలుసుకుని ఆ క్యాన్సర్ని కనుక ట్రీట్ చేస్తే ఇప్పుడున్న సక్సెస్ రేట్ కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సార్ దాని గురించి డాక్టర్స్ బయాప్సీ చేయకపోతే అది క్యాన్సరా కాదా ఎలా తెలుస్తుంది, ప్రాథమిక టెస్ట్ అదే కదా అని అది ఎలా తెలుస్తుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం అనేసి అంటారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ సమ్ హాస్పిటల్స్, అన్నీ కాదు, కొన్ని హాస్పిటల్స్ క్యాన్సర్ సక్సెస్ రేట్ చూపించడం కోసం క్యాన్సర్ సెల్స్ కానీ ట్యూమర్స్ని కూడా క్యాన్సర్ అని చెప్పి ట్రీట్ చేసేసి ఇది సక్సెస్ అయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బా అలాంటప్పుడు బయాప్సీ కాకుండా ఇంకొక మెథడ్లో మీరు క్యాన్సర్ని గుర్తించి దాని మీద ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది అని నేను అభ్యర్థిస్తున్నాను డాక్టర్స్కి. అది కనుక కరెక్ట్గా చేస్తే బాగుంటుందని. నేను సింపుల్గా కోవిడ్ గురించి కూడా చెప్తా. కోవిడ్ మీకు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది జనం చనిపోయారు. చనిపోయింది ఎక్కువ. అవును సార్. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అందరూ ఇళ్లలో ఉన్నారు, సార్ ఎవరు బయటికి రాలే. సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ వేవ్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ వైటమిన్ డి లెవెల్స్ బాగా పడిపోయాయి. హ్మ్. విటమిన్ డి లెవెల్స్ ఎవరెవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళందరూ బతికారు, ఎవరెవరికైతే అవి తక్కువ ఉన్నాయో వాళ్ళందరూ చనిపోయారు. సార్ ఈవెన్ ఫస్ట్ వేవ్లో చనిపోయిన వాళ్ళకి కూడా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం వల్లే చనిపోయారు. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. మిగతా రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కాక విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. హ్మ్. ఆ ఇమ్యూనిటీని కరెక్ట్గా డిసైడ్ చేసింది విటమిన్ డి. నేను నా లైఫ్లో చూశాను, మా అమ్మకి నాకు ఒకేసారి ఇది వస్తే కోవిడ్ వస్తే నేను హాస్పిటలైజ్ అయ్యాను, మా అమ్మ ఇంట్లో ఉంది. హ్మ్. ఇద్దరం ఈక్వల్గా సఫర్ అయినా మా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, నాకు ప్రాబ్లం వచ్చింది. సార్ మా అమ్మకి ఎందుకు ప్రాబ్లం రాలేదంటే జస్ట్ 1 month ముందు తనకు విటమిన్ డి లెవెల్స్ పడిపోయాయి అనే ఉద్దేశంతో తను ట్రీట్మెంట్ తీసుకుంది విటమిన్ డికి. ఓకే. నాకన్నా ఎక్కువ వలనరబుల్ మా అమ్మ ఏజ్ ప్రకారం, కానీ మా అమ్మ వాజ్ సేఫ్ కంపేర్డ్ టు మీ. నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండేవి. అందుకు డాక్టర్స్ చేసిన తప్పు ఏంటి, మీరు ఈ పారాసిటమాల్స్ తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, ఇవన్నీ పక్కన పెట్టుకోండి, ఇలాంటివి పెట్టుకోండి, ఇవన్నీ చెప్పారు. కానీ మీరు వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి అని చెప్పుంటే సెకండ్ వేవ్లో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు, ఈవెన్ ఫస్ట్ వేవ్లో కూడా అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన లైఫ్ మోస్ట్ అన్సర్టెన్. మనకి ఏదైనా వైరస్ ఎనీ మూమెంట్ అటాక్ అవ్వచ్చు. అందుకు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు చావరు, అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మీ కెరీర్లో మీరు చేసిన పాటలన్నీ కానీ ఒకసారి చూస్తే ఆర్పి పట్నాయక్ రిస్క్ చేశారా, కొత్తగా ట్రై చేశారా, ఆయన తన పద్ధతి శైలి దాటి చేసిన పాట ఒకటి, ఆ రీమేక్ 2002 వరకు చూడలేదు ఇంతవరకు. ఆ పాట ఎందుకు చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? మీరు వాంటెడ్గా చేశారా, బలవంతం మీద చేశారా? లేదు, డైరెక్టర్ గారు ఐడియా, బి గోపాల్ గారు అది కావాలన్నారు, చేశాను. నేను నా అంతటి నేను ఎట్టి పరిస్థితిలో వేరే సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. కరెక్ట్. అది డైరెక్టర్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తా. అతను ఎందుకు అన్ని అడిగారో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సార్ అండ్ ప్రభాస్ గారిని లాంచ్ చేస్తున్నప్పుడు
ఆ సినిమాకి మ్యూజిక్ ఈశ్వర్ సినిమాకి మ్యూజిక్ మీరే చేశారు. బట్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక మాస్ సినిమాకి అంటే అంత మాస్ సినిమాలకి, మాస్ హీరోలను ఎస్టాబ్లిష్ చేసే సినిమాలకి వర్క్ చేసింది తక్కువ, లవ్ మూవీస్‌కి ఎక్కువ చేశారు. సో, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి ఆ సినిమాకి? అది మీరు జయంత్ గారికి అడగాలి. మీకు ఈ డౌట్ వచ్చిందా? నాకేం రాలేదు. హ్మ్. నేను చెప్పా కదా, ఎప్పుడు కూడా నా అంతటి నేను వెళ్ళి ఈ సినిమా ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. ఆయన జయంత్ గారు ఆర్పి ఈ సినిమాకి యాప్ట్ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన అడిగారు, నేను చేశాను అంతే. అండ్ ప్రభాస్‌కి ఆ సినిమాకి మీరు బీజీఎం చేసేటప్పుడు కానీ, మ్యూజిక్ చేసేటప్పుడు కానీ తనలో ఏం గమనించారు? తొలి సినిమాలో ఈరోజు ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నాడు ఆయన. మీకు ఆ రోజు ఏమర్థమైంది? అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడని అనుకున్నా, కానీ మరీ బాహుబలి అంత పెద్ద హీరో అవుతాడని అయితే అనుకోలేదు. Yeah. అండ్ 'ఇంద్ర' సినిమా సార్, మీరు చాలాసార్లు చెప్పారు మణిశర్మ కాబట్టి, బి గోపాల్ కాబట్టి చేశాను. అంటే మా ఇద్దరికి సింక్లో ఉండే డైరెక్టర్ బి గోపాల్ గారు అప్పట్లో, అండ్ మణిశర్మ కాబట్టి అంతా కలిసి నిర్ణయం తీసుకొని ఆ పాట చేస్తున్నారు. బట్ మణిశర్మ గారు కాకుండా ఆ పాట ఎవరు చేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇది చిరంజీవి గారి డెసిషన్ అంట, ఆర్పి అయితే ఓకే అని చెప్పేసి మీ దాకా వచ్చింది అది? లేదు, తెలీదు. మ్. తెలీదు. మిగతా ఎవరైనా నాకు అబ్జెక్షన్, కానీ ఆర్పి పట్నాయక్ అయితే నాకు ఓకే అని చెప్పి ఆయన బి గోపాల్ గారికి ఇచ్చిన గైడెన్స్ ఉంటుంది. నిజంగా నాకు తెలియదు ఆ విషయం. సాంగ్ అయిపోయి నాకు ఏం మాట్లాడారు చిరంజీవి గారితో మీరు? చిరంజీవి గారు లొకేషన్కి వెళ్ళేంత వరకు సాంగ్ వెళ్ళలేదు. ఆ, అంత అర్జెన్సీ ఉండేది సాంగ్కి. ఉమ్, స్విట్జర్లాండ్లో లొకేషన్లో ప్లే చేశారు సాంగ్. సార్ అది ఆయన హ్యాపీనా? ఫుల్ హ్యాపీనా? డెఫినెట్గా హ్యాపీ. యాక్చువల్గా కోవిడ్ తర్వాత సినిమాను చూసే విధానం మారింది సార్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, జనాలు ఇష్టపడుతున్నారు. ఈ స్టార్డమ్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి సినిమాలకి థియేటర్లో కొంతవరకు మార్కెట్ ఉన్నా కానీ ఓటీటీల్లో జనాలు ఎక్కువ ఇష్టపడుతున్న సినిమాలు ఇవి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్. మీ కెరీర్ మొత్తం డైరెక్ట్గా చేసిన సినిమాలన్నీ అలాంటి సినిమాలే చేశారు. ఇప్పుడు మార్కెట్ ఉంది, కానీ ఇప్పుడు మీరు సినిమాలు చేయట్లేదు. నేను చేయట్లేదు కాదు, నాకు చేయడానికి ప్రొడ్యూసర్ దొరకట్లేదు. మీరు ట్రైల్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్గా నేను ఇప్పుడు ఏమంటానంటే, చాలా ఖచ్చితంగా నేనేం చెప్తానంటే, ఈరోజు ఆర్పి పట్నాయక్ చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు ఆడియన్స్ టేస్ట్ మారింది ఓటీటీ వచ్చిన తర్వాత. సినిమా ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు బాగుంటాయి చూడడానికి అని. కట్ చేస్తే 6 పాటలు 4 ఫైట్లు కాదు, కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా ఆడుతుంది అనే థాట్ ప్రాసెస్ ఆడియన్స్లో బాగా పెరిగింది. సార్ అందుకే ఓ బలగమ్మ ఆడింది, ఓ కోర్ట్ ఆడింది, సినిమాలన్నీ ఆడింది. ఇది జస్ట్ ఇమాజిన్ ఈరోజు బ్రోకర్ రిలీజ్ అయ్యంటే ఎంత పెద్ద హిట్. కరెక్ట్. ఎందుకు అంటే జనం టేస్ట్ పూర్తిగా మారిపోయింది. ఈ టైంలో ఆర్పి పట్నాయక్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ థాట్ ప్రాసెస్ వచ్చే ప్రతి సినిమా ఆడుతుందని నా ఫీలింగ్. ఆడియన్స్కి నా నుంచి వచ్చే సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. ప్రొడ్యూసర్స్ ధైర్యం చేయాలంతే. బట్ మీరు అప్రోచ్ అవ్వాలి కదా ప్రొడ్యూసర్స్ని. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను అప్రోచ్ అవ్వను. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, అంటే వాళ్ళకి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. సార్ నా సినిమాలు ఏవి క్యాల్కులేషన్స్లో వెళ్ళవు. ఇది క్యాల్కులేషన్ అంటే దాన్ని అంటే ది రోల్ అండ్ బ్రేక్ ఇట్ అనే నమ్ముతాను నేను. ఇంకోటి, అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచనలు మొదలవ్వాలి అని నా ఫీలింగ్. అందుకు నా కథలన్నీ కొత్తగా ఉంటాయి సార్. అందుకు వాటిని బ్రేక్ చేసే కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేను చెప్తానో వాళ్ళు ఆటోమేటిక్గా దానిలో ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతారు. దాంతో నేను ఏదైతే కోరు ఉంటుందో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించానో అది మళ్ళీ ఇన్సైడ్ ది బాక్స్ అయిపోతాయి సార్. అక్కడ నా క్రియేటివ్ మైండ్కి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకు పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవ్వను. ఈ కొత్త ప్రొడ్యూసర్లు ఏమో బకరాలకు పడిపోతారు, బకరాలు అయిపోతారు, ఎవరెవరికో పడతారు పాపం. వాళ్ళకేమో మనం కన్విన్స్ చేయలేము, మా సినిమా బాగుంటుంది చేయండి నేను చేసే సినిమా అని. ఆ కాన్ఫ్లిక్ట్లో డెఫినెట్గా నేను ఉన్నాను. ఎవరైనా మంచి ప్రొడ్యూసర్లు ఆర్పితో చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి వస్తే మాత్రం నా వైపు నుంచి నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తా. కమర్షియల్గా పెద్ద హిట్ అవుద్ది అని నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే మనం రిలీజ్ చేసే డేటు సిచ్యువేషను అన్నిటి బట్టి మారుతుంది. బట్ లైఫ్ లాంగ్ ఈ సినిమా నేను చేశానని గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తాను. తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? మొన్న ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసి వచ్చాను, చాలాసేపు కలిసి మాట్లాడుకొని వచ్చాను. ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమా తాలూకా ట్రైలర్ చూపించారు, ఎలా ఉంది ఏంటి వాటి గురించి డిస్కషన్ అయ్యి ఫైన్, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ దేనికి సిద్ధంగా ఉన్నారు? మ్యూజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
వర్క్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు? యాక్టింగ్ నాకు ఎవ్రీ వీక్ ఒక ఆఫర్ వస్తుంది. మ్మ్. యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉండుంటే ఇప్పటికి నేను నెలకి 20 రోజులు నా డైరీ మొత్తం యాక్టింగ్లోనే ఫిల్ ఉంటుంది. మ్మ్. యాక్టింగ్ అనేది అంత ఇది కాదు, కానీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంకా చేయడానికి రెడీ అవుతా. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఐ విల్ టేక్ ఏ కాల్. సార్ నాకు ఇప్పుడు ఏంటంటే నా కథలు అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నేను ఆలోచిస్తానంట కదా, అలాంటి గొప్ప గొప్ప కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ ఆ కథలన్నీ నేను బతికుండగా చేయాలి అనే ఒక స్వార్థం చాలా ఎక్కువ ఉంది. ఇంకా ట్యూన్స్ అంటారా, ట్యూన్స్ అవి నాకు దే ఆర్ మై సెకండ్ నేచర్. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ చెప్తే ఇలా ట్యూన్ చెప్పేస్తా. ఎవరైనా డైరెక్టర్ వచ్చి మంచి కథ చెప్పి దీన్ని మ్యూజిక్ చేయాలి అంటే ఆ కథ నచ్చితే డెఫినెట్ నేను మ్యూజిక్ చేస్తాను. Sure. నాకేం కష్టమైన పని కాదు, అది ఇష్టంగా చేస్తా. అందుకు ఆ డైరెక్టర్ తాలూకు క్రియేటివ్ థాట్ని 100% రెస్పెక్ట్ చేస్తూ అతనికి ఏం కావాలో అది చేసి పెడతా. సార్ అది. సార్ చివరి ప్రశ్న, కానీ కొంచెం సూటి ప్రశ్నే. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేసి అంత సంపాదించుకోగలిగారా? అంటే సంపాదన సెకండరీ నా ఉద్దేశం. సంపాదించుకోలేదు ఆర్పి పట్నాయక్, ఇది నిజం. బయట ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. నేను ఇప్పటివరకు ఓ ప్రొడ్యూసర్ దగ్గర నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని ఇప్పటివరకు అడగలేదు. మ్మ్. అడిగితే డిమాండ్ చేస్తే వచ్చున్నాము, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నా అంతే. ఎలాగైతే సినిమా అడగలేదో రెమ్యునరేషన్ కూడా అడగలేదు. అండ్ బయట నాకు తెలిసిన ఇంకోటి ఏంటంటే, సినిమాలు చేసిన దాని మీద వచ్చిన డబ్బుల కంటే కూడా యుఎస్ అలా బయటకు వెళ్ళి ఆర్పి పట్నాయక్ తన పాటలతో ఒక కన్సర్ట్ లాగా అట్లా చేసుకొని మ్యూజిక్ నైట్స్ అట్లా చేసుకొస్తే వాటికి వచ్చిన డబ్బులే ఎక్కువ, కానీ సినిమాల్లో సంపాదించుకుంది అతి తక్కువ అని చెప్తారు. యా ఆఫ్ కోర్స్ మ్మ్. కరెక్ట్. అది డబ్బుని గట్టిగా అడగలేకపోయారా? అంటే చెప్పే కదా, నేను సినిమాని అడగలేదు, రెమ్యునరేషన్ అడగలేదు. ఇండస్ట్రీ వాడేసుకుంటారు సార్ అట్టయితే. పర్లేదు, నాకు ఇంత పేరు రావడానికి కారణం ఇండస్ట్రీయే కదా. మ్మ్. ఆ ఇండస్ట్రీని నేను ఎప్పుడు తప్పట్ను. సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ పాటలు నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, టైంతో సంబంధం లేదు. కాలం గడిచే కొద్దీ ఆ పాటలు ఇంకా మాధుర్యంగా మారుతూ వస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం విన్న పాటలు సార్ ఇప్పటికీ గుండెల్లో అలాగే ఉండిపోయినాయి ఆ పాటలు. మీ దగ్గర నుంచి మళ్ళీ అలాంటి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైఫ్లో మీరు ఏదైతే నెక్స్ట్ మీ ప్లాన్స్ ఉన్నాయో అన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.